అంటే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాతనే మీరు అజయ్ బాబు గారి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇదివరకు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇదివరకు కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలలో చాలా వైల్డ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కరెక్టే. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్లో ప్రతి దేవుని దేవదేవతలను దూషించారు. ఓకే. సీతమ్మ తల్లి గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. తప్పది. తర్వాత మళ్ళీ తెలిసింది ఏంటంటే యేసు ప్రభు విగ్రహం దేవండి పలగొడతా అన్నాడు. నా ఇంటర్వ్యూలోనే అదే మరియా విగ్రహాన్ని దేండి పలగొడతా ఆయన ఆయన ఏ కాన్సెప్ట్లో అన్నాడు అంటే, బైబిల్లో విగ్రహ ఆరాధన ఉండదు కదా, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని పలగొడతా తప్పులేదు అన్నాడు. ఉంటుందా బైబిల్లో విగ్రహ ఆరాధన ఉంటుందా? సార్ ఇప్పుడు మేము విగ్రహారాధన చేస్తాము. ఆ ఆరాధన చేసినప్పుడు మేము కొలిచే దైవాలు మేమని కాదు. విగ్రహారాధన అంటే ఏంది? అది సనాతనంలో ఒక భాగం. బొట్లు సనాతనంలో ఒక భాగం. చీర కూడా సనాతనంలో ఒక భాగం. మీరు బైబిల్ని అనుసరిస్తారా? మీరు బైబుల్ నేను చర్చికి వెళ్తాను. అలే బైబిల్ని మీరు చదువుతారా? చర్చికి వెళ్తాను సార్. అరే అంటే చర్చికి వెళ్ళడం అంటే అనుసరిస్తాను, మర్యాద ఇస్తాను. బైబిలే కాదండి, భగవద్గీత బైబిల్లో ఉందా? నేను చదవలేదు రాజా, నేను చదవలేదు. బైబిల్ చదవలేదు. మీరు బైబిల్ చదవండి ఎందుకు చర్చిలకు ఎందుకు పోతున్నారు మరి? అట్లా అది ప్రశ్న కాదు. ఇది నా ఇష్టం, వ్యక్తిగతం. అది నేను పోను నా ఇష్టము. కానీ మీరే అన్నారు కదా చర్చికి వెళ్తా అన్నారు కదా, ప్రతి చర్చికి వెళ్తారు కదా. నాకు టైం దొరికిన చర్చికి వెళ్తాను. చర్చికి వెళ్తే ఆడ ఏం చేస్తారు మీరు? చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాను.